నమస్తే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా ఆశీర్వాద సభ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగింది. ఆ సభ లోపల మాట్లాడుతూ విపరీతమైన ఫ్రస్ట్రేషన్ గురైండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుందని మనం గనక అంటే ఒక సైకియాట్రిస్ట్ మా ఫ్రెండ్ ఉంటే అడిగిన, ఏంది ఈ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇట్లా ఈ విధంగా ఇంత ఫ్రస్ట్రేషన్ అంటే సైకియాట్రిక్ ప్రాబ్లం అది. ఎందుకంటే మనిషి ఏమి చేయలేనప్పుడు, తీవ్రమైనటువంటి అసహనం ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఏదో రకంగా ఎక్స్ప్రెషన్ చేస్తాడు. అది ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట మంత్రులు ఉండే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నారు. బట్టి విక్రమార్క గారు ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నాడు, పొంగులేటి ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు పట్టించుకోవట్లేడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అసలే పట్టించుకోవట్లేడు. ఇలా మంత్రులు ఎవరి దారులు వాళ్ళు. కొండా సురేఖమ్మ అయితే అసలు ఇతన్ని ముఖ్యమంత్రిగా గుర్తిస్తున్నా లేదా అనేది పెద్ద అనుమానాస్పదంగా ఉంది. ఈ రకంగా మంత్రులు ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు మొత్తం సామంతరాజులు అయిపోయారు. ఇంకేమంటాడు ముఖ్యమంత్రి గారు? ఆసక్తి ఒక 4 విషయాలు చెప్పిండు. నెంబర్ 1 వచ్చేసి రోజుకు 18 గంటలు పనిచేస్తారట. అవును, ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. మీరు పనిచేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు పనిచేస్తారు, మంత్రులు పనిచేస్తారు. ఎందులో? భూదందాలు, అంటే భూ ఆక్రమణలు, బొగ్గు స్కాములు, ఇసుక దందా. ఢిల్లీకి ఒక 70-80 సార్లు మీరు కూడా పోయొచ్చారు కదా. అట్నే వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి నియోజకవర్గంలో హైదరాబాద్ చుట్టూ తిరగడం, పైరోలు చేసుకోవడం. ఈ రకంగా అమృత్ స్కామ్ కావచ్చు, రకరకాల స్కామ్లు, గురుకులాల స్కామ్ కావచ్చు, రకరకాల స్కామ్లకు తెరలేపారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులంతా కూడా మంచి కమిషన్లకు అలవాటు పడ్డారు. ఈ రకంగా 18 గంటలు రోజు పనిచేస్తున్నారు విపరీతంగా. ఎందుకంటే మనకు రాక అధికారం వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీకి. ఒక్కసారి వస్తే మీరే గతంలో ఉన్నారు, ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ 10 ఏళ్ల దాకా రాదని చాలా సార్లు చెప్పారు. ఇక మళ్ళీ 10 ఏళ్ళు కాదు కదా, ఇక అసలు తెలంగాణ పొలిటికల్ మ్యాప్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ డిజపియర్ పరిస్థితి పట్టుకొస్తున్నారు. మీ కాంగ్రెస్ లో చెప్తున్నారు, అసలు కాంగ్రెస్ లో చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీని మొత్తం పుట్టిముంచుతున్నాడు, ఇక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అడ్రస్ లేని పరిస్థితి కల్పించిందని చెప్తున్నారు. ఆ పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి రోజు 18 గంటలు మీరు పనిచేస్తున్నమాట. వాస్తవమే. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ వ్యాపారాల కోసం, మీ డబ్బు సంపాదన కోసం తప్ప, అక్రమార్జన కోసం తప్ప ప్రజల కోసం ఉరకబెట్టింది ఏం లేదు. ఇక ఇది ప్రజా ఆశీర్వాద సభట. ఆ బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు, ఈ ముఖ్యమంత్రి గారి సమక్షంలో టింగ్ అని పడుతున్నాయట అకౌంట్లల్లో. ఏంది? ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకే రోజు ప్రతి ఎకరాకు కూడా రైతు బంద్ అనేది పడేది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఎన్ని విడతలుగా ప్రతిసారి మీరు వేసేటువంటి 1000 కోట్ల కోసం ఇవాళ దాదాపు 10-15 కోట్లు ఖర్చు పెట్టినా 1000 కోట్లు రైతుకు అకౌంట్లలో వేస్తే 10 కోట్లు ప్రజా ఆశీర్వాద సభ. ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పేపర్ యాడ్లు, వివిధ ప్రకటనలు, మీరు చేసేటువంటి చిన్న పనులకు. ఎందుకంటే రూపాయి ఖర్చుకు బారాన ఖర్చు. ఇది ఎవరన్నా రైతు అకౌంట్లలో కేసీఆర్ గారు ఎప్పుడన్నా పైసలు వేసి రైతు బంద్ చేసినప్పుడు ఎప్పుడన్నా సభ పెట్టిండా? సైలెంట్ గా పడేది. ప్రతి సీజన్ కు సైలెంట్ గా పడేది. ఇంత పెద్ద ఆర్భాటాలు, ఇంత పెద్ద కథలు, అది కూడా విడతల వారిగా. ఒకసారి 1 ఎకరానికి, ఇంకోసారి 2 ఎకరాలకు, ఇంకోసారి 3 ఎకరాలకు, ఇవాళ 8 ఎకరాల కథ. ఇది కథ. ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిరు. ఇంక అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఊగిపోయి తిడుతున్నాడంటే, ఎందుకంటే ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఇజ్జతు పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరువు పోయింది, మంట కలిసింది. రేపు రైతులు గుతుపకర్రలు పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు తరిమే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే రానున్న కరువు కాటకాలకు ఇది వీళ్ళు కల్పించినటువంటి, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల గనక కరువు వస్తే అది ఓకే. ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు ఆదుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్ గారు. ఈనాడు గనక ఆ నీళ్లు ఎత్తిపోస్తే రేపు తాగునీటి అవసరాలకు, కనీసం తాగునీటి అవసరాలకు కానీ పనికొచ్చేది. కానీ రానున్న రోజు లోపల ఊళ్ళలో పోతే కాంగ్రెస్ వాళ్ళు గుతుపకర్రలు పట్టుకుని ఉరికిస్తారు ప్రజలు, రైతులు ముఖ్యంగా. ఎందుకంటే పశువులకు ఇబ్బంది, తాగునీరు లేక మహిళలు ఎంత ఇబ్బంది పడతారో మనం చూస్తాం. రానున్న రోజు లోపల జరగబోతుంది అదే. ఇవాళ అక్కడ తన గురువు చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో ఆనందం కోసం అక్కడ పట్టిసీమ ఎత్తిపోతారు కదా, నీళ్లు కావాలి కాబట్టి ఇక్కడ మొత్తం వదిలిపెడతా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణను దివాలా తీస్తున్నాడు, తెలంగాణను మొత్తం ఆగం చేస్తా ఉన్నాడు. ఈ రకంగా చేస్తూ ఇవాళ ప్రజల్లో విపరీతమైనటువంటి ఆగ్రహం ఉంది, కనిపెట్టింది. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం అట మేడిగడ్డలో నీళ్లు ఆపుతేనంట అది తెగిపోయాట, భద్రాచలం 40 ఊళ్ళు మొత్తం మునిగిపోతాయట. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ చెప్తున్నా, అక్కడ 92 మీటర్ల హైట్ లో నీళ్లు పోతేనే మన కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపింగ్ చేయొచ్చు. ఇవాళ 97 మీటర్ల హైట్ లో పోతా ఉంది. అర్థమైందా? అంటే ఈజీగా పంప్ చేయొచ్చు. మీరు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నీళ్లు ఆపాల్సిన అవసరం లేదు. సింపుల్ గా పంపింగ్ చేసేసి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నింపొచ్చు. తద్వారా గ్రావిటీ ద్వారా మొత్తం మన రిజర్వాయర్లు నింపొచ్చు, ఊళ్ళ చెరువులను నింపొచ్చు. ఆ సింపుల్ లాజిక్ మిస్ అయిపోయి ప్రజలను మభ్యపెడుతూ ఈ రకంగా ప్రజలను మోసం చేయడం పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నెక్స్ట్, గత సంవత్సరం 20 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోయినా కూడా ఇసుక
ఆ పైన ఉన్నటువంటి లేయర్ ఉంటుంది చూసిన పిల్లల మీద, అది కూడా ఊడిపోలే. అంటే మేడిగడ్డ బ్యారేజ్ బ్రహ్మాండంగా ఇట్లా బాహుబలి లెక్క నిలబడి ఉన్నది. అటువంటి ప్రాజెక్టు మీద ఇవాళ అసత్య ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే 1-2 లక్షల క్యూసెక్కులకు ఆ మేడిగడ్డ బ్యారేజ్కి ఏం కాదు, అయినా అక్కడ నీళ్లను నిల్వ ఉంచాల్సిన అవసరం లేదని మన యొక్క నిపుణులు చెప్తున్నారు. మన యొక్క ప్రాజెక్టులు కట్టినటువంటి నిపుణులు చాలా ఇంటర్వ్యూలలో చెప్తున్నా ఉన్నారు. ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అయిన నిపుణులు కూడా, సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజలను అబద్ధాలు ఆడుతూ, ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలను మోసం చేయడం ఇది పద్ధతి కాదు. ఈ పాపం తగులుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. రానున్న రోజుల లోపల అన్నమో రామచంద్ర అనే రోజులు వస్తున్నాయి. రైతులు చాలా గోసపడతారు సాగునీరు దొరక్క. అలాగే మహిళలు తాగునీటి కోసం కొన్ని 10 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. గుక్క నీళ్లు దొరక్క పశువులు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. పశుగ్రాసము, నీళ్లు లేక ఈ అన్ని ఇబ్బందులకు మీరు కారకులు అవుతారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రివ్యూ చేసుకుని నీళ్లను రిలీజ్ చేయండి. ఒక్క కేసీఆర్ గారి మీద అపవాదు రావాలి, కేసీఆర్ గారిని ఏదో బదనాం చేయాలని చూస్తే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇవాళ పార్టీలకు అతీతంగా ఈవెన్ బీజేపీ పార్టీ ఎంపీ అయినా కూడా ఈటల రాజేందర్ గారు చెప్పారు, 1,00,000 కోట్ల పెట్టి కట్టిన ప్రాజెక్టులప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది, నువ్వు మనిషివా లేకపోతే ఇంకేదన్నా నాని బండ బూతులు తిట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఈటల రాజేందర్ గారు. ఇప్పటికే రియలైజ్ కాండి, పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారిని కొనియాడుతున్నారు, కేసీఆర్ చేసినటువంటి గొప్ప పనిని కొనియాడుతున్నారు. అంతే తప్ప ఇట్లాంటి దగుల్బాజు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విన్నవించుకుంటున్నాను. జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.